గుంటూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పొన్నూరులో నిడుబ్రోలు గోతాల స్వామి ఆశ్రమంలో వృద్ధులకు నదులకు దుప్పట్లు, పండ్లు, చెప్పులు తదితర వస్తువులు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య పంచిపెట్టారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందే రైతులకు తన సొంత నిధులతో సహాయ సహకారం అందించిన వ్యక్తి అని రోషయ్య కొనియాడారు. ఏజెన్సీలో గిరిజన ప్రాంతాల్లో పేదలకు, మహిళలకు పవన్ కళ్యాణ్ సహాయం చేశారని చెప్పారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా పొన్నూరు నిడుబ్రోలోని గోతాల ఆశ్రమంలో ఇవాళ ఇక్కడ ఉన్న అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దుప్పట్లు, చెప్పులు అలాగే పండ్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఏదైతే మా నాయకుడు కోరిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎంతోమంది ప్రజలకి చేయూతనిస్తూ ఉన్నారు. అధికారం రాకముందు కూడా ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఆయన సొంత నిధులతో అందరూ కూడా ఆయన చేయూతనివ్వటం, అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత ఈరోజైతే వెనకబడిన వర్గాలన్నీ కూడా మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు కానివ్వండి, లేదా అక్కడ ఉన్న అక్కా చెల్లెములకు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన చేతనంత వరకు తన సొంత నిధులతో ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులందరూ కూడా ఇవాళ మొత్తం కూడా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శానికి ఒక నిదర్శనం. అందుకనే ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో మా పొన్నూరు పట్టణ అధ్యక్షులు కరీంలా గారు, అలాగే రూరల్ అధ్యక్షులు సుబ్బారావు గారు, శ్రీధర్ గారు,